أنا طلب مايا ايوه طيب. يجي اليوم بس شوف ده మారుగా పిన్నులు వేసి ఇచ్చది మేడం. ఓకే, పాలు ఉన్నాయో లేవో ఇది ఒక తలకాయ నొప్పి. ఇప్పుడు కుబుసులు తీసుకునే అంత టైం లేదు, మళ్ళీ ఫోన్ పడుతుంది. చెప్పలా ఫోన్ చేస్తా. హలో, అందుకే వాళ్ళ పని ఉన్నప్పుడు నా పని ఏది పెట్టుకొని నేను టక్కని ఫోన్ చేస్తారు వాళ్ళు వచ్చి ఆడుకునేదానికి పిల్లోళ్ళు. నేను కింద పడితే అంత నేల కానీ ఇది మాలియాలో తిరుగుతాం కదా, అట్లా ఉన్నది. ఆ నుంచి తెచ్చుకున్న బ్రెడ్ ముక్కల్లో నాకు ఒకరోజు ఇచ్చింది మేడం. క్లినిక్స్లో అన్నీ చుట్టింది చేయదక్కలకంట. ఈ విధంగా డైలీ ఉండింది అనుకో, టైం పాస్ అయిపోతుంది మధ్యాహ్నం దాకా. ఇప్పుడు 12:30 అయింది. మా పెద్దన్నకి కొద్దిగా ఆవేశం ఎక్కువ, ఈ పులిలాగే. అందుకే ఇప్పుడు పులి కూడా వేసుకోండి దీని మీద. ఏడాడో ఈ పెద్దన్న ఆడ కూర్చోన్నాడు నీడలో. కరెక్ట్గా 1 గంట టైము. ఆమె ఇంకొక ఆమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. నేనేమో అన్నం కూడా తినలే, పొద్దున్న టిఫిన్ కూడా లే. మా మేడం వచ్చింది, ఈ మేడం పోతుంది. ఇది ఏదో గవర్నమెంట్ ఆఫీస్ కానీ దాంట్లోకి అయితే పోయింది. 2:30కి క్లోజ్ చేస్తారంట, అందుకే ఇప్పుడు వచ్చింది మేడం. బస్ ఎవరో వైరు వారేసుకున్నారు ఇక్కడ, కొత్త వైరు. నాకు తెలిసి పని చేస్తూనే ఉంటుంది, ఎందుకంటే నీట్గా ఉంది, కొత్తది. కానీ నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. మొన్న ఎప్పుడో అనుకున్నా నీళ్ళు ఆర్డర్ ఇద్దామని, సర్లే అని ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఇద్దాంలే అని గమ్మున అయిపోయినా. నిన్న రాత్రి ఆర్డర్ ఇద్దాం అనుకుంటే మర్చిపోయినా. ఇప్పుడు పొద్దున్నే ఆర్డర్ ఇచ్చిన, ఇలా చెప్పలా. వీళ్ళకి ముందే చెప్తే మేడం అడిగి డబ్బులు ఇప్పించుకుంటారు. నేను మర్చిపోయినా, పొద్దున ఆర్డర్ పెట్టినా. అమ్మ సెలే أنا طلب مايا ايوه طيب. يجي اليوم. اليوم خلاص هو في كارد؟ هو في كارد؟ ما في كارد ها؟ روسلين في دقيقتين بس لسه فوق. اوكي. بعدين قبل ممكن 5 minutes 10 روحي كده. ఓకే, 5 నిమిషాల ముందు కయాతు పోవాలంట. వచ్చా నేను కూడా కుబూస్ ప్యాకెట్ తెచ్చుకుంటా చెప్పేసిన వాళ్ళకి. ఒకవేళ నేను లేనప్పుడు వచ్చినాను అనుకో, ఇంకా ఆమె ఇచ్చుకుంటుంది డబ్బులు. నేను చెప్పకుండా ఉన్నాను అనుకో, మళ్ళీ అంతే. మేడం దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉంటే నా మీద పడతారు. బిన్న టైలర్ షాప్ పోయినప్పుడు ఇంక బయటికి పోవాలని, టైలర్ షాప్ పోవాలంటే ఆమె పాలు కావాలంట, ఇవో ఇచ్చింది. నేను ఇంకా కుబూస్ తెచ్చుకొని చేసుకొని తినేది ఈరోజు కుదరదు. ఈరోజు ఫస్ట్ అలా మేడం పోవాలంట బయటికి. బస్ షాప్ ఇది మారుగా పిన్నులు వేసి ఇచ్చది మేడం. ఇదిగో ఇచ్చే దో ఓకే. మనకు బాగా అర్థం చేసుకోడు ఆయన. 2 ప్యాంట్లు ఇచ్చే 20 రియాలు, ఒకటైతే 10 రియాలు. ఆయన ఎక్కువ రాసాను అనుకో, మళ్ళీ ఫోన్ చేస్తాను నేను. అంటే మేడం చేయమంటుంది, నేను కాదు. పాలు ఉన్నాయో లేవో ఇది ఒక తలకాయ నొప్పి. డైలేస్తాను. వెనక పక్క తీసుకోవాలా, వెనక పక్క తీసుకుంటే డేట్ ఉండేది ఉంటుంది. అన్నీ 11 అన్నీ 11 ఇది 11 అన్నీ 11. జట్టు 2 ఉన్నాయి సార్. మళ్ళీ ఎత్తుక్కోకంట. కుబూసు కూడా తీసుకోవాలా. ఇప్పుడు కుబూసులు తీసుకునే అంత టైం లేదు, మళ్ళీ ఫోన్ పడుతుంది. బిన్న రాబోనింది. ఆ పాలు కూడా ఎట్ట దొరికినాయి బిన్న. చెప్పలా ఫోన్ చేస్తా. హలో, నాకు తెలుసు కదా, అందుకే స్పీడ్గా తీసుకున్నా. ఫోన్ కొడతా మేడం. ఆడేమో నీళ్ళన్నీ దొక్కినా, బండి నీళ్ళు పడింటాయి.
బండి కూడా పార్కింగ్లో పెట్టకుండా గేట్ దగ్గర పెట్టేది మేలు. ఎప్పుడైనా కానీ కార్లో కూర్చుంటా. అది ఇక్కడ పెట్టేస్తే ఎప్పుడైనా రాని కూడా. అందుకే వాళ్ళ పని ఉన్నప్పుడు నా పని ఏది పెట్టుకొని నేను టక్కని ఫోన్ చేస్తారు వాళ్ళు. కరెక్ట్గా 10:22 అయింది. నేనేం వచ్చేసినా కదా, వచ్చి 5 నిమిషాల పైన అయింది, ఇంకా రాలా మేడం. మేడం లొకేషన్ సెండ్ చేసింది. ఏదో ఏటీఎం కానీ ఇది, ఈ ఏటీఎం ఎంత దూరం ఉన్నా స్వామి, 20 కిలోమీటర్లు. ఓ అమ్మా, ఏదో ఏటీఎం లొకేషన్ కానీ. ఇది ఏం మందకానో ఏమో, ఫవ్వావా మందక, ఫవ్వావా అంట. ఇక్కడ అన్ని అంగళ్ళు ఉన్నాయి. దీంట్లో పోయింది మేడం ఫ్రూట్స్ దాంట్లోకి. ఇక్కడ ఆల్ బైక్ వాళ్ళది, ఆల్ బైక్ అదే ఉంది కదా కేఎఫ్సి టైపు, వాళ్ళది ఇది ఉన్నది. వాళ్ళు వచ్చి ఆడుకునేదానికి పిల్లలు. దీని కింద పడితే ఎంత నేల కానీ, ఇది ఎంత పెద్దది, ఊరికే ఆడుకునేదానికి ఎంత పెద్దది పెట్టినాడు. అదేమో షాప్ ఏమో అది చిన్నది. ఇక్కడ బోర్డు వేసాను ఆల్ బైక్ వాళ్ళదని. ఎందుకైనా మంచిది ఈ నుంచి తీసేది మేలు. బండి ఈ సందులో తిప్పుతారు, బండి ఆడ పోతున్నాయి బండ్లు, ఆడ పెట్టేది మేలు. రోడ్డు పైన పెట్టామనుకో అంతే, తగిలించుకొని పోతాం. అందులో ఇది సందు కానీ, ఈ సందులో పెడితే తిరిగే బండ్లు తిరిగేది, ఇది బాగా ఇట్లా ఇట్లా తిరుక్కొని పోయేది. కానీ ఇక్కడ పెట్టినామంటే అంతే. ఇంకా ఇక్కడ బండ్లు పోయినాయి, 2-3 బండ్లు. ఇక్కడ పెట్టద్దాం, అది బెస్ట్ పార్కింగ్. ఇక్కడ పెట్టేసిన, ఆడ పెట్టినాం అనుకో సందులో బాగా తిరుగుతున్నాయి బండ్లు, మొత్తం ఫుల్ ఉన్నాయి ఇక్కడ బండ్లు. ఇది ఆల్ బైక్ వాళ్ళది కానీ, ఆల్ బైక్ వాళ్ళది, ఆ పక్క ఆల్ బైక్ ఉన్నది. దాంట్లోకి వచ్చిన వాళ్ళు పిల్లలు ఆడుకునేదానికి పెట్టినారు. మేడంకి ఖర్జూరం కావాలంట, ఆ ఖర్జూరం కోసం తిరుగుతాను. షూకల్ ఖాళీదియా అంట, ఖాళీదియా. ఏమి ఖాళీదియా అని అంతా ఇరుకిరుగ్గా ఉన్నది, అన్ని బండ్లు ఫుల్గా ఉన్నాయి. ఇక్కడేమో పార్కింగ్ లేదు, పార్కింగ్ చిన్నది, షాపులు ఏమో దండిగా ఉన్నాయి. ఆల్ అమోదియా అంట, మేడం ఏమో ఆల్ ఖాళీదియా అనేది. మళ్ళీ దీంట్లో పోయింది, దీంట్లో ఉంటాయి చూసి వస్తానండి ఫ్రూట్స్. దాంట్లో ఖర్జూరం కోసం తిరుగుతాను, ఖర్జూరం. ఫ్రూట్స్ అంగళ్ళు, వెజిటేబుల్ అంగళ్ళు, గుడల అంగళ్ళు, బూట్ల అంగళ్ళు అన్నీ ఉన్నాయి. మాలియాలో తిరుగుతాం కదా, అట్లా ఉన్నది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ కుబూసులు ఉంటాయంట, టర్కీ దేశానికి సంబంధించినవి. మేడము పోయిన నెలలో మర్చిపోయింది కదా 50 రియాల్లో, ఈ నెలలో అయితే ఇచ్చింది. అన్నీ కూడా లోపల రమ్మని 5 నిమిషాల్లో తీసేసుకున్నాం. లోపల పోయినా దనదన కవర్లు ఉన్నాయి, మనమే వేసుకోవాలి. ఆడ రొట్టెలు రకరకాలు ఉన్నాయి స్వామి. బ్రెడ్లలో ఆ నుంచి తెచ్చుకున్న బ్రెడ్ ముక్కల్లో నాకు ఒకరోజు ఇచ్చింది మేడం. క్లినిక్స్లో అన్నీ చుట్టింది, చేయి దక్కలకంట. ఇదే ఆ నుంచి తెచ్చుకునేటి, ఇంకా రకరకాలు తెచ్చుకునింది. కానీ దీంట్లో ఇది పెద్దదిగా ఉన్నింది, దానికి క్లినిక్స్లు పెట్టి తుంచి మేడం కొద్దిగా నాకు కొద్దిగా తుంచి ఇచ్చింది. ఆ నుంచి తెచ్చింది ఖర్జూరం డబ్బా 2 తెచ్చింది. ఒకటి మేడం ఎత్తుకోమంది, ఒకటి మేడం వాళ్ళ చెల్లెలకి, అదే తోఫిక్ భాయ్ వాళ్ళ మేడంకి ఇచ్చామనింది. ఈ విధంగా డైలీ ఉండిందనుకో టైం పాస్ అయిపోతుంది మధ్యాహ్నం దాకా. ఇప్పుడు 12:30 అయింది, ఇంకొక 10-20 నిమిషాలు ఉంటే అన్నం వచ్చేస్తుంది. మేడం డ్యూటీలు అయితే ఎక్కినాయి. ఇదైతే ఇచ్చింది, ఇది నార్మల్ అంట, సాదా. దీన్ని సాదా అంటారు, దీన్ని ఇంట్లో ఏమి ఉండదు, వడ్డీ ఇట్టి తినాల్సిందే. పొరలుగా ఉన్నది, లోపల ఏం లేదు, డొల్ల బొక్క ఉండదు, బొక్క అని బాగుంది టేస్ట్. ఇంకా రీఛార్జింగ్ మేడం డబ్బులు ఇది అనుకున్నా,
ఇంకా పోయిన నెలలో ఇలా కదా, ఇంకా ప్రతి నెల ఇదేమో అనుకున్నా. పోయిన నెల మర్చిపోయింది, నేను అడగలే. ఇంకా ఇప్పుడైతే ఇచ్చింది మొత్తానికి. ఇంకా మర్చిపోయినాక 50 రియాలు మనం ఏం అడుగుదామని గుమ్మనైపోయినా. సో ఇది వాళ్ళు ఒక టిప్పు మాయన ఇస్తున్నారు కాబట్టి నెల నెల దీన్ని మనం అడగలేం కదా, వాళ్ళు ఇస్తే తీసుకోవాలా, లేదంటే గమ్మున. సో మొత్తానికి బయటికి పోయిన దానికి 50 రియాలు వచ్చిందనమాట. గుర్తు చేసుకొని మరీ ఇచ్చింది మేడం రీఛార్జ్కి. మనం ఎంత సంపాదించినా సరే, మనం ఎంత సంపాదిస్తూ ఉన్నా సరే, ఈ విధంగా 1200 ఎంత వస్తుంది. సో హ్యాపీ అనమాట. ఇట్లా పైన పైన వస్తే ఆనందంగా ఉంటుంది. పొద్దున ఆర్డర్ చేసే నీళ్ళు ఇప్పుడు వచ్చినాడు ఆయన. నా డ్యూటీ అయిపోయినాక వచ్చినాడట. టెల్ సెంతియా గివ్ మనీ అదం వాటర్. ఇంగ్లీష్ అమ్మొచ్చింది. వచ్చి రాగానే మేడం అందరికీ జీతాలు కూడా ఇచ్చేసింది, నాకు కూడా ఇచ్చేసింది. అంటే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కించుకొచ్చినప్పుడే మేడం నాకు దాంట్లో కొట్టేసింది బ్యాంకులో. ఇప్పుడు వస్తానే 50 రియాలు ఇచ్చింది రీఛార్జ్కి. వీళ్ళకి కూడా జీతం, వీళ్ళకి కూడా జీతాలు ఇచ్చేసింది. ఇది నీళ్ళకి, మనకు కాదు. మా పెద్దన్నకి కొద్దిగా ఆవేశం ఎక్కువ, ఈ పులిలాగే. అందుకే ఇప్పుడు పులి కూడా వేసుకోండి దీని మీద. ఆడాడు ఈ పెద్దన్న, ఆడ కూర్చోన్నాడు నీడలో. పాపం ఈ ఎండకి లారీ తోలి ఆడ కూర్చోన్నాడు. 2 పైపులు పెట్టినాడు, ఎందుకు ఏమో తెలీదు. పోతాయి 2 పైపుల్లోంచి పోతాయి, స్పీడ్గా పోతాయేమో. 2 పైపుల్లోంచి పోతున్నాయి నీళ్ళు, అది మ్యాటర్. నేను డబ్బులు అయితే ఇచ్చేసిన, ఎక్స్ట్రా టైర్లు కూడా పెట్టుకున్నాడు, 2 టైర్లు. ఎంత ఉన్నా చూడు, రోడ్డుకి సరిపోయింది ఇది. కరెక్ట్గా 1 గంట టైము. ఆమె ఇంకొక ఆమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. నేనేమో అన్నం కూడా తినలే, పొద్దున్న టిఫిన్ కూడా లే. మా మేడం వచ్చింది, ఈ మేడం పోతుంది. ఇంకేమి ఎన్ని గంటలకు వచ్చేది ఏమో. సచ్చ ఈరోజు గొర్రెకి గడ్డి లేదు. పొద్దున గడ్డి లేదు, మధ్యాహ్నం గడ్డి లేదు. కరెక్ట్గా 1 గంట ఏమో లొకేషన్ పెట్టింది. ఓయమ్మా, ఇది ఏదో గవర్నమెంట్ ఆఫీస్ కానీ దాంట్లోకి అయితే పోయింది. 2:30కి క్లోజ్ చేస్తారంట, అందుకే ఇప్పుడు వచ్చింది మేడం. టైం ఏమో 1:30. 2:30 క్లోజ్ చేస్తారు. ఇంక బిన్నావా అని ఏం ఆఫీసో ఏమో. ఇదంతా పార్కింగ్ ప్లేస్ కూడా ఎంత ఉన్నదో. పార్క్ లాగా ఉన్నది పార్కింగ్ ప్లేస్. కూర్చునేదానికి ఆ పక్క కూర్చునేదానికి కూడా షెడ్లు కూడా వేసాను. ఇక్కడ ఒకటి, దాడొకటి. సరే, ఆ పక్క పార్క్ కూడా ఉంది, పిల్లలు ఆడుకుంటున్నారు. ఏం మందగా తెలీదు, కానీ నేను దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే ఏదో గవర్నమెంట్ వీళ్ళకి సంబంధించినది ఏది కానీ ఏందో. భిన్న వచ్చేస్తాలే అనింది. ఎవరో వైరు వారేసుకున్నారు ఇక్కడ, కొత్త వైర్ కానీ సి టైప్ పని చేస్తుందా లేదో చెక్ చేద్దాం. పని చేస్తుందా లేదో, నాకు తెలిసి పని చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే నీట్గా ఉంది, కొత్తది కానీ పని చేస్తుంది. ఛార్జింగ్ ఎక్కుతుంది. ఉన్నీలే, ఎవరికన్నా ఇద్దాము, లేదంటే కార్లో ఉంటుంది. పొద్దున్న లేచి ఎవరు మొహం చూసినా 50 రియాల డబ్బులు. చార్జర్ కూడా దొరికింది మనకు. చెప్పినా కదా వచ్చేస్తుందని. భిన్న 10 నిమిషాలు వచ్చేసింది. కానీ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే, ఈ నుంచి మా ఇంటికాడికి పోయేదానికి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మామూలుగా ఉండదు ట్రాఫిక్. ఇప్పుడు స్కూల్ వదిలింటారు. నేను ఇప్పుడు కరెక్ట్గా 1:45 చూడు ఎంత అవుతుంది ఇంటికి పోయేటప్పటికి. ఇప్పుడే ఇంటికి వచ్చినాము, అర్ధ గంటలో వచ్చేసిన. ఆడ లొకేషన్లో మాత్రం 45 నిమిషాలు చూపించింది.
ఏదో యాక్సిడెంట్ అయింది, అందుకే అంత లేట్ చూపించింది. మళ్ళీ తర్వాత మేము బయలుదేరి కొద్దిసేపటికే క్లియర్ అయిపోయింది ఆడ ట్రాఫిక్ మొత్తం. కరెక్ట్గా 2:32 ఇప్పుడు వచ్చినాం. పోయి కూడి తెచ్చుకోవాలి స్వామి, భయంకరంగా ఆగలేస్తుంది. ఏమి ఇచ్చారో ఏమో, పొద్దున కూడా తినలా, భారీగా ఆగలేస్తాం స్వామి. నీళ్ళు కూడా తాగల, ఒక చుక్క కూడా పొద్దున్న నుంచి. మిరియాలు చికెన్ చేసింది మా అక్క. ఆ అక్క చేసిందో ఆ అమ్మ చేసిందో మిరియాలు అట్టే ఉన్నాయి. అన్నం ఏమో పెద్ద ఒక 2 మనుషులు అన్నం ఇచ్చింది, కూర ఒక్కరో ఇచ్చింది. ఏదో స్వామి ఆకలిస్తుంది. చికెన్ అడిగి ఇప్పించుకోవాలి, నేను కూడా చేసుకోవాలా. మిరియాలు ఉన్నాయి ఇప్పుడు, అన్ని మిరియాలు చల్లింది పైన. పులుసు లేదు దీంట్లో, ఓన్లీ మిరియాలు ఇచ్చింది. అందుకే పచ్చడి తీసుకున్నా. ఈ పచ్చడి చికెన్ నంచుకొని ఇంత అన్నం కూడా ఎంత అన్నం ఇచ్చిందో. ఈ సలాడ్ డల్గా ఉందంటే దగ్గరలోనే మార్కెట్కి పోవాల్సి వస్తుంది. సలాడ్ 2 రోజుల నుంచి డల్గా ఉన్నది, అంత మజా లేదన్నమాట. అంటే సామాన్లు ఏమి లేవు, సామాన్లు వచ్చినాయంటే అప్పుడు బాగుంటుంది. చూద్దాం. చికెన్, మిరియాల చికెన్, పెప్పర్ చికెన్ చేసిందేమో. బాగానే చేసింది. కాదు పులుసు లేదు దాంట్లో, పులుసు ఉంటే పులుసు వేసుకుంది. నేను ఏం పర్వాలే, మన పచ్చడి ఉన్నది. పచ్చడి వేసుకునేమా, చికెన్ నంచుకునేమా, అంతే. ఇంకా ఆమె డ్యూటీ కూడా అయిపోయింది నాకు తెలిసి, ఇంకా డ్యూటీలు ఉండవు. మా మేడం పోతే ఆమె సాయంత్రం పోతుంది, కానీ ఏమో సాయంత్రం కాకుండా ఇప్పుడే పోయింది. ఇంకా రాదాం బయటికి. ఇద్దరు ఇంకా అయిపోయాయి, 2 డ్యూటీలు అయిపోయినాయి. ఏమైనా పడితే సింగిల్ డ్యూటీలు పడవచ్చు. ఈ పచ్చడికి చికెన్కి బాగుంది. చికెన్ అడిగి ఇప్పించుకొని నేను కూడా చేసుకోవాలి చికెన్. చాలా రోజులు ఏం తిని, అంటే నేను చేసుకొని తిని నా చేత్తో. ఎంతనా లేదు. హలో, ఓకే, ఓపెన్ ది డోర్ అంట. లేదు అది కూడా తింటాను, ఆ పక్క ఫోన్ ఏం చేయలేము. ఇంకా మనం తింటున్నామని వాళ్ళకి తెలియదు కదా పాపం, వాళ్ళు లోపల ఉంటారు. ఎందో వచ్చినట్టుంది పార్సల్. ఏమొచ్చింది, ఏం రాలేదా? ఇది మ్యాటర్, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. సంకలో ఒకటి చేతిలో ఒకటి పెట్టుకున్నా. ఈ జారిపోయినాయి అంటే పగిలిపోతాయి, ఏందో లిక్విడ్ కానీ. ఎక్కలు రారు బిన్న. బా, అన్నం తినేటప్పుడు ఇట్లా ఏదన్నా లేచినామనుకో అన్నం మధ్యలో, మళ్ళా తినబుద్ధి కాదు. అయిపోయాయి. ఇంకా ఒక్కరోజు తిన్నే, ఇంకా దాన్ని మూసేస్తా. డ్యూటీలు అయిపోయినాయని సంబరపడినా. తీరా వచ్చాను, మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయండి అని. అయిపోయినాయి ఇంత డ్యూటీలు అనుకోని పనుకొని నిద్రపోయి అమెరికా దాకా వినా నిద్రలో. ఇప్పుడు ఫోన్ వచ్చింది బండి స్టార్ట్ చేయనా అని. 4 కావచ్చు అంటే ఏమో. ఈ టైంలో ఆడిపోతారు మేడం. రంజాన్ ఉంది కదా, ఇంకా ఫుల్ షాపింగ్ చేస్తారు. వాళ్ళ కొడుకేమో షాపింగ్ చేసేదానికేమో అది గుడలంగడే. ఎవరికైతే పోతాను. లొకేషన్ అయితే పెట్టింది మేడము. కొడుక్కి గుడలు తీసుకోవడానికి అయితే వచ్చింది మేడము. ఆ పక్క నుంచి వచ్చినాము, ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. ఇంతకుముందు యాక్సిడెంట్ ఏమో అయింది. మళ్ళీ నేనేం చేశాను, ట్రాఫిక్ లేకుండా ఇటు తిరుక్కొని వచ్చిన. అట్లా స్ట్రైట్గా పోతే లేట్ అవుతుంది మేడం. వాళ్ళు వేసుకుంటారు కదా జుబ్బాలు అయ్యి, అదేమో కానీ దీంట్లో దొరుకుతాను.
దాంట్లో కుడతారు కూడా. గుడలు అయితే తీసుకొని వచ్చేసినాము. మళ్ళా అక్కడ టైలర్ షాప్లో ఏమి ఇచ్చిందంట మేడము. గుర్తుందా వెంకీ ఆ షాప్ అనే? గుర్తుందిలే మేడం అంటే ఆడ అయిపోతేనే ఫోన్ చేస్తారు వాళ్ళు, నేను చెప్తాను అప్పుడు పోనే. సర్లే మేడం. సామాన్యంగా మామూలుగా 2 డ్యూటీలు పడవు. ఇంక ఈ రంజాన్ కాబట్టి ఇంకా షాపింగ్ గీపింగ్ మా మేడం 2 సార్లు బయటకు వచ్చింది. లేకపోతే ఒక్కసారే, ఆమె ఒకసారి ఏమో ఒకసారి అంతే. ఐదు 35 కథం మన డ్యూటీలు. నిన్న పెట్టిన వీడియోలో నేను ఇంజెక్షన్ వేయించుకోవడానికి పోయినా కదా, మొత్తం ఆ స్లిప్ పైన ఎన్ని డోసులు ఉన్నాయో కూడా రాసుండారో. ఎన్ని డోసులో కామెంట్ చేసేయండి. రేపు చికెన్ చేసుకుందామని చికెన్ అడిగిన, ఇది ఇచ్చిందాము. ఇది కూడా పెట్టుకో, ఎట్టా పక్కన పెట్టేసినాం, వాడుకోవడం లేదని. దీన్ని వాడదాం మనం, చికెన్ రేపు చేద్దాం దీంట్లో. సో తోవిక్ బాయ్ అయితే బయటికి పోతున్నాడు. ఇంకా తోవిక్ బాయ్తో నేను కూడా కయాతుకు పోయిస్తా అని చెప్పి నేను సెంతియా అదే మా ఇంట్లో ఉంది కదా కద్దాం ఆమెను అడిగి ఇంకా డబ్బులు ఆ బిల్లు అయితే తీసుకున్నా. అట్టే ఆమెకు కార్డు కావాలని చెప్పి ఇంకొక ఆమె నెంబర్ అన్నీ రాయించింది. ఆమెది ఏటీఎం పని చేయడంలో పాపం, పోయి చూడాలి ఇప్పుడు. తోఫిక్ బాయ్ అయితే ఇక్కడ ఫ్రాష్ ఏదో ఇచ్చినట్టున్నాడు, దాంట్లో వినాడు. ఇక ఫ్రాష్లు గుడలు అవి ఉతికేది ఐరన్ ఏమో కానీ. ఆల్ జాబర్ लैंड्री किसका है ये खाली ये एक शैला है। शैला किसका है मालूम है? किसका है? मैडम का है वल्ला మేడం ఇచ్చినాడంట. ఏటీఎం కార్డు కూడా ఇక్కడ పెట్రోల్ బంక్లోనే ఉంటుంది. అంటే పెట్రోల్ బంక్లోనే ఉంటుందని కాదు, పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఉంటుంది. చూసినారా ఇక్కడే ఉన్నది. డైరెక్ట్ బండే పోయి తీసుకోవచ్చు, ఇట్లా నడుచుకొని కూడా తీసుకుంటాడు ఆయన. ఎవరు పెద్ద ఆయన మాకనే వెనక వచ్చినాడు, కానీ ఆయన నిలబడుకున్నాడని ఆయన పంపించేసినాము. సో ఏటీఎం కార్డు కూడా ఉన్నది ఇక్కడ. మళ్ళీ బకాల ఉన్నది పక్కన, ఈ పక్క ఫ్రూట్స్ జ్యూస్లో. ఈ పెట్రోల్ బంకు ఏదో బంద్ చేసినట్టున్నారు, మూసేస్తున్నారు. ఆ పక్క టైలర్ షాప్ ఉన్నది, అది పంచర్ షాపు. అన్నీ ఉన్నాయి ఈడే, మొత్తం చుట్టూ ఈడే ఉన్నాయి. ఈడ డబ్బులు తీసుకుని అడవి పెట్రోల్ పట్టించుకోండి ఆయన అన్నట్టు. కాకపోతే ఆడ మిషన్లు ఉంటాయి దాంట్లో కూడా. ఎవరికైనా అర్జెంట్ డబ్బులు కావాలంటే పెట్రోల్ బంకులోనే, ఈ సైడ్లోనే ఉన్నది. क्या बोला नंबर 9084 की कितना है देखो 1985 हाँ वो देखो आएगा नहीं आएगा. ఆమెకి ఏటీఎం కార్డు నెంబర్ కూడా మర్చిపోయింది పాపం మామ. 200 లేవు ఆయేగా नहीं आएगा देखो. చూద్దాం వచ్చాదా రాదో. ఆమె ఏటీఎం కార్డు నెంబర్ మర్చిపోయింది, నాకు చెప్పింది మర్చిపోయినానని. ఏమవుతుందో पता है? हाँ हो रहा है. अय्वा मगर इसमें इसके इधर कैमरा है, पता नहीं कुछ हो जाएगा तो मेरे को कुछ मालूम नहीं. आ गया ना? चलो आ गया. అయ్యో ఎట్టో వచ్చేసింది లేదు నేను. ఆమె 230 ఉన్నది, 30 రాదు, అందుకే 200 తీసినాం. ఆమె కార్డు కావాలి పాపం, కార్డు కోసమే. టైలర్ షాప్లో గుడలు కూడా తీసేసుకున్నా, గుడలు కూడా రెడీ అయిపోయినాయి. ఈ ప్యాంటు వచ్చే చిత్రంగా ఉన్నది, ఏం ప్యాంటు ఏమో మనకెందుకులేనైనా, వాళ్ళు రకరకాల ప్యాంట్లు వేసుకుంటారు. కార్డు కోసం వచ్చినాము. ఆడికి వచ్చే ఏటీఎం కార్డులోంచే తీసుకుంటుందంట, క్యాష్ ఇచ్చే తీసుకోదంట. ఇక్కడ ఏమైనా తినేదానికి తీసుకుందామని చెప్పి చూస్తే ఇదేంది చికెన్ నూడిల్స్ లాగా చేశారా? క్యా కీమా నూడిల్సా? ఇది చూడ, ఇదేందంత పీస్ చేశారు. ఇది ఓకేలే, ఇది సమోసాలు పెట్టుకునేదానికంట. ఈ రెక్కలు ఏ వద్దులే, खाएगा नहीं है ये लो मसाला वाला लो, ये मसाला वाला है मेरे पास मसाला खाला. चलो ఏదైనా తినేదానికి తీసుకుందామని వచ్చినాం, అది చూసినాం. చలో ఐస్ క్రీమ్ नहीं है, खाना का कुछ खाना है. ये क्या है? ये क्या है? तो ये वो जो हमने खाया ना पेंसिल वही है, सीरियल का है, बहुत अच्छा. इतना बहुत है ये. रोटी कुछ खाएगा था. ఇక్కడ రొట్టెలు గిట్టెలు ఉన్నాయి. బా 14 రియాలు అంట. ఆల్రెడీ ఖర్జూరం ఉన్నాను అక్కడ, అది అయిపోయినాక తీసుకుంటా. ఖర్జూరం మంచి ఖర్జూరం.
రొట్టె అయితే తీసుకున్నా, కుబూస్ ప్యాకెట్. నా కాడ పూల్ ప్యాకెట్ అయితే ఉన్నది ఒకటి, పోయి నిదానంగా చేసుకొని తింటా. ఆమె దరిద్రం ఏందో, ఆమెకి కార్డు కుదరలా. ఇప్పుడు తీసిన డబ్బులు మళ్ళీ డిపాజిట్ చేసేదానికి మళ్ళీ మిషన్ కాడికి అయితే వచ్చినాం. తెలియదు ఏ కార్డ్ है 2 डाल दे साथ में. మళ్ళీ డిపాజిట్ చేసేదానికి వచ్చినాం. कोई मुश्किल है कैश डिपॉजिट होता है. अरे ఆ మిషన్లో డబ్బులు కూడా మళ్ళా తోఫిక్ బైది ట్రై చేసినాడు, నా కార్డు ట్రై చేసినాం, ఇద్దరు కార్డులు ట్రై చేసినాం. పల్లా डिपॉजिट नहीं है. ब्रांच में जाओ डिपॉजिट करने के लिए. ఇప్పుడు ఎట్ట చేయాలి పాప, మా కార్డు లేదు. तुम कर दो तोफिक भाई तुम्हारा. मैं तुमको ट्रांजैक्शन कर देता हूँ. नहीं उसको डायरेक्ट रिचार्ज करो, मैं उसका फ़ोन लाएगा. టైలర్ షాప్లో తెచ్చిన కూడా అయితే ఇచ్చేసిన కార్డు వేస్తా తేమ్మ ఫోన్ అంటే, ఆమె మేడం అన్నం తింటుంది, ఒక 5 నిమిషాలు వెంకాను. సర్లేమ్మ అంటే ఇంకా ఆయన తోఫిక్ భాయ్ దాంట్లో అకౌంట్లో డబ్బులు ఉందంట, ఆయన కొట్టేసినాడంటే పాపం మామకి రీఛార్జ్ ఉంటుంది. 2 రోజుల నుంచి పాపం కార్డు కూడా లేదు, ఇంటికి మాట్లాడుకునిందో లేదు పాపం. మేడం వైఫై కూడా ఆన్ చేయాలి. ఓకే, ఈ లోపల నేను పూల్ చేస్తా. ఒకటే డబ్బా ఉన్నది, రేపు మార్కెట్కి పోవాలంట. ఈరోజు చెప్పేసినారు, రేపు పోయినప్పుడు తెచ్చుకుంటా. ఇది ఒక్క డబ్బా ఉన్నది. కేకరేగా చెల్లిగా ఆడ వంట చేస్తానా, ఆమె ఇంకొక ఆమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. ఆమె ఈ టైంలో అడిగిపోతుంది, 8:30 అవుతుంది. 8:34 పూల్ చేసుకొని కుబూస్ తిందాం అనుకున్నా. ఇంకా ఆమె ఎప్పుడు వస్తుందో, ఏడికి పోతుందో తెలీదు. పాపం తోఫిక్ భాయ్ కూడా నా రూమ్లో ఉన్నాడు, చేస్తామన్నా మధ్యలోనే ఆగిపోయాను. ఇంకా ఎన్ని టమాటాలు అన్నీ వేసి వచ్చాయి దాంట్లో, అది కూడా ఆఫ్ చేసేసిన. విన్నారా అమ్మ తల్లి. ఆమె అయితే లొకేషన్ పెట్టింది, ఏదో హోటల్ కానీ ఇది. పార్టీ ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు, నాకు పార్టీ అవుతుంది. 20 కిలోమీటర్లు ఉన్నది. కరెక్ట్గా 9:14 అయింది ఈడికి వచ్చేప్పటికి. దీంట్లో అయితే వినారు, నన్ను అయితే ఈడే ఉండమనింది. నేనైతే పార్కింగ్ చేసిన, ఏ టైంకి వస్తుందో ఏమో. ఈ ఏరియా పేరేమో తెలియదు కానీ దీనిపైన అయితే ఏందో రాశారా, అది సరిగా అవపడ్డంలే. ఇదంతా ఒకటే బిల్డింగ్ ఉన్నట్టున్నా. ఇక్కడ నుంచి ఎంట్రీ ఉన్నది, ఇక్కడ ఉన్నది ఎంట్రీ బోర్డు. ఈ నుంచి పోయింది కుర్రు అంట, కూరునా ఏదో నైనా మళ్ళీ మనకి స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి. మళ్ళీ నేను చదివితే అది కాదు నైనా అది అంటారు మీరు. ఏదో ఉన్నది దాంట్లో పోయిందామా. మందకాకుండా భలే ఉన్నది ఇది, మందక పెద్ద రోడ్డు. కానీ ఎప్పుడైనా రాక్క నువ్వు, ఏం అర్థం, తప్పదు, వచ్చేందరూ కాసుకొని ఉండాల్సిందే. చూద్దాం ఏ టైంకి వస్తుందో. ఇప్పుడైతే 9:18 అయింది. భిన్ననే వస్తుంది అనుకుంటున్నా, వచ్చేంతవరకు తప్పదు. కరెక్ట్గా 11 ఇప్పుడు వచ్చినాం ఇంటికి. మళ్ళీ ఇంకొక డ్యూటీ చెప్పింది, ఆమెకి మాత్రలు కావాలంట, పోయి మాత్రలు తీసుకురా ఇంకేనా. తింటే పర్వాలే, మళ్ళీ ఎంత డ్యూటీలైనా చేయొచ్చు, తినకుండా డ్యూటీలు చేయాలంటే కష్టం. ఆమెకి మళ్ళీ ఆ మాత్రలు దొరకవు, ఒకసారి దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకవు. అంతా ఎతికి తీసుకురావాలి. ఆమెకి చెప్పలా, ఒకటేసారి దొరుకుతాయా? దొరకవు. వీడు అడిగినా లేవంట. ఇంకా ఇది చదవలేదు, ఇక్కడ దొరికింది సార్ చెప్తాం. పిన్నా దొరికింది. కోపం ఎక్కుతుంది, ఆకలిలో నాకు మెంటలు ఎక్కుతుంది, బీపీ వస్తుంది నాకు. ఆకలి వేస్తుంది ఒక పక్క, చేసుకుందామని ఎన్ని పెట్టినా. ఇప్పుడు చేసుకునేంత ఓపిక కూడా లేదు. పోతా కుబూసి తీసుకుంటా. ఇంతసేపు ఆమె కోసం నేను వెయిట్ చేసిలా, ఇప్పుడు నేను కుబూసి తీసుకునేంతవరకు ఆమె వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఏం చేయలేను. నా కోసం కాకపోయినా ఆయనకు మాట ఇచ్చిన తోఫిక్ భాయ్కి, తోఫిక్ భాయ్ నేను పూల్ చేస్తాలే కుబూసి తీసుకొని పోదామని. సో బాగుండదు, ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆయన కోసమైనా తీసుకోవాలి రొట్టె. అది చేసేంత ఓపిక లేదు నాకు, ఆ రొట్టె తీసుకొని పోతా అంతే. జిబినా దాలా, జిబినా అయితే తీసుకున్నా. జిబినా ఒక పప్పు తీసుకున్నా. ఏం చేయాలా ఇప్పుడు, వండే అంత టైం నాకు లేదు, నాకు ఓపిక లేదు. ముందు టైం కాదు. తోవి అయినా 1 గంటకి 12 గంటలకు పనుకుంటాడు, నేను బిన్నా పనుకున్నా తినేసి.
దగ్గర దగ్గర 12 అవుతుంది. నిన్న ఈ రొట్టె తిన్నా. నిన్న వీడియోలో చూపిలా. పిజ్జా తీసుకున్న తర్వాత మళ్ళీ బయటికి పోయినామా, మళ్ళీ బయటికి పోతానే నాకు అక్కడ రొట్టె తినాలనిపించింది. ఇంకా రొట్టె ఒకటి తీసుకొని పప్పు ఒకటి తీసుకొని ఇంకా తోఫిక్ బాయ్ రూమ్లో తినేసిన. చూడ అయ్యా మగ్గిపోయినాయి. వీటిని ఇట్టే పెట్టేసి ఇంకా రేపు చేసుకుంటా. ఏం చేయలేను ఇంకా వాటిని. ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తోఫిక్ బాయ్ సారీ క్యా కరేగా అభి ఆయా. ఇక తోఫిక్ బాయ్ రూమ్లోకి అయితే వచ్చిన. ఈ జీబినా రొట్టె మీ అందరికి తెలిసిందే కదా. ఇదైతే తినేస్తాము. 2 రోజుల నుంచి దీన్ని తింటానే ఉన్నాము. ఏమవుతుందేమో. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్.